తెలంగాణలో 3 ఏళ్లుగా నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ నోటిఫికేషన్స్ ఇంకా విడుదల కావటం లేదని సోషల్ అనలిస్ట్ డాక్టర్ అన్వర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదలైతే ఎలా చదువుకోవాలి, ఎలా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలో తెలిపేందుకు నిరుద్యోగుల కొరకు డాక్టర్ అన్వర్ పాటను రూపొందించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల దగ్గర నిరుద్యోగుల సమక్షంలో ఆ పాట సీడీని విడుదల చేశారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థులు జాబ్ కొరకు కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ తీసుకుని జాబ్ క్యాలెండర్ విడుదల కాక ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. నిరుద్యోగుల బాధలను తెలిసే విధంగా ఈ పాటను రూపొందించామని, దీన్ని నిరుద్యోగులు, మేధావులు అందరూ ఆదరించాలని కోరారు. గత 3 సంవత్సరాలుగా నోటిఫికేషన్కి సంబంధించి నిరుద్యోగుల కోసం ముఖ్యంగా నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ వస్తాయని చాలా ఆశగా పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి తరుణంలో నోటిఫికేషన్స్ రావట్లేదు. సో ఇంతకుముందు కూడా మనం చాలామంది నాయకులు కూడా మాట్లాడారు దీని గురించి. జాబ్ క్యాలెండర్ అనేది వస్తే పిల్లలకు ఎన్ని రోజులు చదువుకోవాలి, ఎంత ప్రిపరేషన్ కావాలి, ఎంత డబ్బు దాని మీద వెచ్చించాలి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కోసం వచ్చేవాళ్ళు, ఈ చిన్న చిన్న ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఈ ఉద్యోగాల కోసం అందరూ కూడా వచ్చే వాళ్ళందరూ కూడా ముఖ్యంగా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి ఉంటారు. సో వాళ్ళు ఎక్కువ రోజులు ఈ ప్రిపరేషన్ మీద కావచ్చు దాని మీద వాళ్ళు వెచ్చించలేరు. సో కమిట్మెంట్స్ చాలా ఉంటాయి. కొన్ని రోజులు వాళ్ళు వచ్చి చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ రాకపోతే వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి ప్రభుత్వాల పట్ల, చట్టాల పట్ల వాళ్ళకు వ్యతిరేకత వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి మనం 3 గంటలు స్పీచ్ ఇచ్చినా కూడా దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుందో మనకు తెలియదు. కానీ ఒక 3 నిమిషాల పాటలో నేను నిరుద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళ బాధ, వాళ్ళ నొప్పి, వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలు నా గలం ద్వారా నేను ఈ నాయకులకు కావచ్చు, సమాజానికి కావచ్చు వినిపించాలని అనుకున్నాను. సో సమాజంలో జరిగేటువంటి ఏదైనా ఒక అంశంకి సంబంధించి మనము పాట ద్వారా కనుక వినిపిస్తే దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందనే ఆలోచనతో నేను ఈ పాట రాయడం జరిగింది.